నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యలను అధిగమించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు. గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని క్లస్టర్ గ్రేడ్ల విభజన జరిగిందని, నూతనంగా జనాభాను కూడా జోడించి పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ విధించాలని అధికారులను సూచించారు. ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీలలో జనాభా తక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉండే సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా క్లస్టర్ గ్రేడ్ విభజన చేయాలని అధికారులను సూచించారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్త క్లస్టర్ గ్రేడ్ విభజన విధానంలో సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం మొదలగు తగినంత మంది సిబ్బంది ఉండాలన్నారు. వీటిపై అధ్యయనం చేసి పంచాయతీలలో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ సీఎం అవ్వాలని, ఆయన్ని ఆ పదవిలో చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నట్లు కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. 2-3 రోజులుగా సంక్రాంతి నుంచి చూస్తున్నాము. టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో కూడా చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక కూడా తప్పు కాదు. ఏ పార్టీ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడి హోదాలో చూడాలనో వాళ్ళ కోరిక ఉండడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది కదా. ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరిక ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్ళగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలనేసి. కాబట్టి మాకు కోరిక ఉంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేశారు, మేము చెప్పలేకపోయినాం అంతే, చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్య పార్టీని పోయినాం, తర్వాత జనసేన పార్టీ వచ్చింది, జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు 2 అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో, ప్రేమతో మాట్లాడితే, ప్రేమ మాకు మా నాయకుడి మీద చాలా ఉంటుంది, ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంటుంది మాకు కూడా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గాలికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గాళ్ళు జోబీలో మైక్లేసుకు తిరుగుతుంటారు. ఇప్పుడు 1-2-3 ఉన్నారు, వాళ్ళు మైక్లేసుకు తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపా నుంచి మాట్లాడేస్తారు బయటకు వచ్చి, అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలా కాదు కదా. ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నారు, శ్రమిస్తున్నారు. నిత్యం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు, లోకేష్ గారు శ్రమిస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. పార్టీ ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి ఒకటే మనం చెప్పడం అంటే, కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగ మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో, వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం. ఈ నెల 11న జరిగిన ఘటనపై తెదేపా క్రమశిక్షణ కమిటీ సభ్యులకు నేరుగా రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చినట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసులు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చేవి వేరు, జరిగిన వాస్తవం వేరు. కంచె తొలగింపు ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని, కంచె ఉన్న విషయం అక్కడికి వెళ్లే వరకు ఆయనకు తెలియదని అన్నారు. నాపై ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ నాతో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లను ఎవరూ దూరం పెట్టరు. తిరువూరు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు అని కొలికపూడి అన్నారు. ఈ నెల 11న కొలికపూడి కొండూరు మండలం గోపాలపురంలో తెదేపా గ్రామ కార్యదర్శి రాంబాబు ఇంటికి వెళ్లారు. ఆ గ్రామంలో రాంబాబుకు ఆయన వరుసకు సోదరుడయ్యే వైకాపా నాయకుడు
కృష్ణకు ఎప్పటి నుంచో ఆస్తి తగాదా ఉందని ఆయన అన్నారు. ఇటీవల గ్రామంలో సీసీ రోడ్లు వేశారు. ఆ రోడ్డు తన స్థలంలోనే వేశారని, వివాదం తేలే వరకు రోడ్లను ఎవరూ వినియోగించడానికి వీలు లేదని కృష్ణ దానిపై కంచె వేశారు. రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ రోడ్డు దగ్గరకు వెళ్లి కృష్ణ, ఆయన భార్య చంటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమ ఇంటిలోకి వచ్చి తన భార్యను తనను కొట్టారంటూ చంటి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. తెదేపాలోని మెజారిటీ వర్గాలు కూడా ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇతరులని నడవకుండా ముళ్ళ కంచేయటం జరిగింది. గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్య కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన, స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. ఇదండి పరిస్థితి. ఒక్క నిమిషం చెప్పండి. తిరువూరు ఎప్పుడు వివాదాలు లేవండి. ఏముంది చెప్పండి. అదే ఇప్పుడు సీరియస్గా ఉన్నారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విఆర్ఓ కుటుంబం మొత్తం నాతో ఉంది. ఇప్పుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. ఆయన ఈరోజు ఆ రోజు తప్పు అర్థం చేసుకున్నాము, అపార్థం చేసుకున్నాము అని పూర్తిగా ఇప్పుడు నాతో కలిసి పనిచేస్తున్నారు, నాతో ఉన్నారు. ఇంకా చెప్పండి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీరు దూరం పెడతారు? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవ్వరూ దూరం పెట్టరండి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవ్వరూ దూరం పెట్టరు. వాళ్ళు ఉంటేనే కదా పార్టీ. ఎలా పెడతారు? వాస్తవానికి అక్కడ జరిగేది వేరు, బయట సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరండి. కాబట్టి మీడియా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా, తిరువూరు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని చూపించండి. తిరువూరు ప్రజలు కొలిపూడి శ్రీనివాసరావు ఏమైనా తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటా. డిప్యూటీ సీఎం పవన్ భద్రతా అంశాన్ని సీరియస్ గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ గా దర్యాప్తు చేస్తుందని, నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందని, డ్రోన్ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారం సేకరించారని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పవన్ భద్రతపై ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామని, ఉప ముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ ఎగరవేయడంపై విచారణ చేస్తున్నామని, పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా లేదా అన్నది నిర్ధారిస్తామని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపై విచారణ జరుగుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. విజయవాడ వరద బాధితుల సాయాన్ని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గోల్మాల్ చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపించారు. గుంటూరు కార్పొరేషన్ కు చెందిన 9,24,00,000 నిధులను ఆయన దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ నగర కమిషనర్ ఏకపక్షంగా సాగించి దోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ అవినీతి బాగోతంపై ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. తాను చేసిన దోపిడీ వెలుగు చూస్తుందనే భయంతో కమిషనర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల విధుల నుంచి కమిషనర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఈరోజు గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం కూడా జరిగింది. మేడం గారికి మేము 2 విషయాలపై మేము మేడం గారితో చర్చించి
ఆమెకు లెటర్ రూపేణా మేము మా యొక్క అభ్యర్థనను కూడా మేడం గారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది. మొదటి అంశము బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి 9,24,00,00,000 రూపాయల కమిషనర్ అవినీతి భాగవతానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపించండి, సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకోండి. ఎందుకంటే మేము ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలన్నా కూడా ఆయన చర్చించేటువంటి పరిస్థితి కల్పించకుండా మొన్న 4వ తేదీన హుటాహుటిన సభని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు. తర్వాత 8వ తేదీన వాయిదా పడినటువంటి సమావేశాన్ని నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము తెలియజేశాం. 17వ తారీఖు నిర్వహించండి, పండగ సెలవులు అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఆ లెటర్లో రాసి కమిషనర్ గారి పేషీకి, అదేవిధంగా కమిషనర్ గారికి మెయిల్కి, వాట్సాప్ ద్వారా ఆయనకి సమాచారం అందించడం జరిగింది. 16వ తారీఖున స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నిర్వహించడానికి ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. ఈ బుడమేరు వాగుకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి 9,24,00,00,000 రూపాయల నిధులు మేము ఖర్చు చేశాం, మేము ఉపయోగించామని చెప్పేసి కమిషనర్ గారు మరి మాట్లాడుతూ ఆయన లెక్కలు చూపించకుండా, కౌన్సిల్కి సమాధానం చెప్పకుండా ఆయన కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు లేఖలు రాస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి, అమ్మా మీరు జిల్లా అధికారిగా ప్రజాప్రతినిధులు, కార్పొరేట్లు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి స్టాండింగ్ కమిటీ మీద మాట్లాడటం జరిగింది. స్టాండింగ్ కమిటీ విషయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉండటం అనేది చిత్తశుద్ధితో ఎన్నిక జరగదు అనే అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా నాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి నేనేమి నిర్ణయం తీసుకోవాలో కూడా చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిషనరు తన రూల్స్ని, విధుల్ని పూర్తిగా విస్మరించేశారు. 4వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియ మొత్తం కూడా ఆయన మాట్లాడుతున్న విధానం అంతా కూడా మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేయర్ గారు, నేను, మా తోటి కార్పొరేట్లు అందరం కూడా అడుగుతూ ఉన్నాం. ఆయన మాట్లాడిన ప్రతి అంశం మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఈ రోజు దాకా మాట్లాడిన, మీడియాలో మాట్లాడిన ప్రతి విషయం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా కౌన్సిల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి అంశం మీద మేము కూలంకుషంగా ఆయన మాట్లాడిన ప్రతి దాని మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మా స్టాఫ్కు సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు, నిధులకు సంబంధించి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, నగరానికి సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆయన అబద్ధాలు మాట్లాడటమే కాకుండా కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అతని స్వార్థం కోసం తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు అనేది మేము మీడియా ద్వారా మేము చూస్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాలని కూలంకుషంగా గుంటూరు నగర ప్రజలకు తెలియాలి, ప్రజాప్రతినిధులు తెలియాలి, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము నగరపాలక సంస్థ కమిషనర్ని ఈ అంశాలపైన, ప్రజాధనం దుర్వినియోగం పైన, ఆయన మాట్లాడుతున్న ప్రతి అంశం పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కమిషనర్ చేస్తున్నటువంటి ప్రతి అంశాలు కూడా, ఇంకా కొన్ని అంశాలు చాలా డీటెయిల్డ్గా మా దగ్గర సమాచారాలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే ప్రజలకి తెలియజేసే పని కూడా చేస్తాం మేము. ఎందుకంటే అతను పరిపాలన పూర్తిగా పక్కన పెట్టేశాడు. అతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, ఎవరో మెప్పు పొందడం కోసం
అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు తప్పనించి గుంటూరు నగర ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞాపనల గురించి పనిచేయట్లేదు. అన్నిటినీ విస్మరించి గుంటూరు నగరాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఆయన చేస్తున్నటువంటి పని విధానం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మేయర్ గారు మేమందరం కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. దీనిపైన కనుక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు కనుక స్పందించకపోతే దీనిపైన కమిషనర్ వ్యవహార శైలిపైన, బుడమేరు పైన 100కి 100% లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారాగా ప్రశ్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. బజరంగి జూట్ మిల్ కు చెందిన భూమిని వైసీపీ నాయకులు ఓ పథకం ప్రకారం కబ్జా చేశారని బజరంగ్ జూట్ మిల్ యూనియన్ నాయకులు పిల్లి బాబురావు ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తున్న తనను వైసీపీ నాయకులతో పాటు టీడీపీ నాయకులు బెదిరించారని చెప్పారు. చివరికి ఈ దోపిడీదారులు తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. ఈ ఘటన వెనుక వారు కబ్జాకు పాల్పడిన భూ వివాదమే కారణమని చెప్పారు. హత్యాయత్నం కేసు ఎఫ్ఐఆర్ లో ఈ విషయాన్ని చేర్చాలని కోరుతూ సోమవారం ఎస్పీ గ్రివెన్స్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిల్లి బాబురావు మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన హత్యాయత్నం ఉదాంతాన్ని గురించి వివరించారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని ప్రకటించారు. సోమవారం 25వ డివిజన్ 39వ డివిజన్ లో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాలం వెంకటేశ్వర్లు, సింగంశెట్టి వీరయ్య, కదిరి సంజయ్య, కస్తూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 25వ డివిజన్లో జోసఫ్ నగర్ కాలనీలో రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,50,00,000 రూపాయల రోడ్డు, దానికి అనుబంధ రోడ్లన్నీ కూడా ఇవాళ వేసుకోవడం జరుగుతుంది. గతంలోనే 2.5 కోట్లకి పూర్తిగా ఈ డివిజన్లో 90% పాటు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 8 కోట్ల వర్క్స్ కేవలం ఈ 25వ డివిజన్లో మాత్రం చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. మనం వచ్చి రాగానే ఎన్నో సమస్యల మీద దృష్టి పెట్టాం. అందులో ప్రధానంగా డ్రైన్స్, రోడ్స్ అనేవి చాలా సర్వసాధారణమైన సమస్యలు. అందులో ఎవ్వరూ ఇప్పుడు దాకా పట్టించుకొని సమస్యలుగా మిగిలిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్తో కూడా అతి మారుమూలమైన రోడ్లు కూడా ఈరోజు దృష్టి పెట్టి ఈ డ్రైన్స్ అదేవిధంగా ఈ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్ గారు ఈ 1 మంత్లో ఈ రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ డివిజన్లో మిగిలిన వర్క్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పటికే 90% వర్క్స్ అన్నీ కూడా 25వ డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మరిన్ని 2-3 నెలల్లోనే మిగతా 10% కూడా పూర్తి చేసుకొని 25 డివిజన్ అనేది ఇటు రోడ్లకి, డ్రైనేజీలకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి, కొన్ని రోడ్లు వేసుకునే హైట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ రోడ్స్ అని డౌన్ అవుతున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మరీ డౌన్ అయ్యి రేపొద్దున మళ్ళీ రైనీ సీజన్లో ఎక్కడో ఇబ్బంది కాకుండా, మునిగిపోకుండా అవి కూడా హైట్ లేపుకొని ఇది లేదా కల్వర్ట్ వేసుకొని అన్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా, వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వర్క్స్ని చేయాలి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్టు స్థానికంగా ఒక స్కూల్లో కూడా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా ఇదే పరిస్థితి. ఇవి హైట్ అయిపోవడం వల్ల రోడ్స్, ఆ స్కూల్ ఆల్రెడీ డౌన్లో ఉండడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము దృష్టి పెట్టి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోపు ఫస్ట్ ఒక టెంపరీ ప్రాసెస్గా డస్ట్ తోలిచ్చేసి కాస్త హైట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్లో కూడా కొన్ని పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ వైఫల్య విధి విధానాల వల్ల ఎన్నో వర్క్స్ ఆగిపోవడం జరిగింది. ఆ వర్క్స్ మీద కూడా దృష్టి పెట్టి త్వరలోనే వాటిని కూడా చేపట్టడం జరుగుతుంది. డివిజన్ ప్రెసిడెంట్ గారి ప్రోద్బలంతో, గాలం వెంకటేశ్వరరావు గారి ప్రోద్బలంతో ఈరోజు అక్కడ ఎన్నో ప్లేట్స్, గ్లాసులు, అక్కడ ఉన్న పిల్లలు 300 మంది అయితే సరిగ్గా వాడికి ఫుడ్ పెట్టడానికి కూడా సరైన సౌకర్యాలు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని 25వ డివిజన్లో 1,50,00,000కి రోడ్లు, సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చి. అట్లాగే గతంలో 2 మంత్స్ క్రితం, ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్లన్నీ కూడా 2 మంత్స్ క్రితం 2,50,00,000 పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కొన్ని అనుమాన రోడ్లు కూడా 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వర్కులు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆదర్శ్ నగరు, లక్ష్మీనగరు, సాయినగర్ మొదలై ఉన్నాయి. ఇంకా ఒక 9 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నారు.
అది కౌన్సిల్లో ఉంది, తొందరలో వస్తుంది. 25వ వార్డుని ఒక ఇదిగా తీసుకొని మేడం గారు కూడా మేము అడగగానే సహకరించి ఎంతో ఇదిగా 25వ డివిజన్ శుభ్రంగా ఉండడం కోసం గతంలో 20 years బ్యాక్ కూడా ఈ రోడ్లని పట్టించుకునే లేరు. ఎన్ని గవర్నమెంట్ మారినా వచ్చినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడున్న మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు చొరవతోటి మేము ఏ ఫైల్ పెట్టినా కానీ ఎమ్మటే శాంక్షన్ చేయటం, అధికారులతో మాట్లాడడం చేసి మా 25వ డివిజన్ ఇంత అభివృద్ధికి కారణం అవడానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. 25వ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా 25వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం గవర్నమెంట్ మంచి ప్రభుత్వంలో మేమంతా మంచి పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పబ్లిక్ అందరికీ కూడా ఏ అవసరాలు తీర్చుకుంటూ మా వంతు కృషి మేము చేస్తామని 25వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్య దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకారాల సంఘాల ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం సకాలంలో పరిష్కరించాలని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయ్మెంట్ యూనియన్ అధ్యక్షులు పి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36ను పక్కాగా అమలు చేయాలన్న, వేతన సవరణ చట్టం అమలులోకి తీసుకురావాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయ్మెంట్ యూనియన్ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి వెంకటరామయ్య, పి సత్యనారాయణ, కె సత్యనారాయణ, అంజయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. CI2 స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆనరీ ప్రెసిడెంట్. ఈ రోజున PACSలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు కలెక్టర్ ఆఫీసుల దగ్గర. ముఖ్యంగా ఎప్పుడో 2016లో విడుదల చేసినటువంటి 2019లో విడుదల చేసినటువంటి జీవో 36ని ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. ఆ పే స్కేల్స్ని అమలు చేసే విధంగా DCCB అలాగే ఆప్కా కూడా ఫండ్స్ ఏర్పాటు చేసి వెంటనే 36 జీవోని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 62 సంవత్సరాలకి పదవి విరమణ వయసు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యోగులకి గ్రాట్యుటీ సౌకర్యాన్ని గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలి. చట్ట ప్రకారం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి జీతాలను బట్టి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఆ మేరకి గ్రాట్యుటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజున గవర్నమెంట్ PACSని ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకి, కంపెనీలకి దారదత్తం చేయాలని చూస్తూ ఉంది. CI2 యూనియన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజున కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో SR శంకర్రావు కన్వెన్షన్ లో జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులను కలెక్టర్ నాగలక్ష్మి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను మీడియాకు వివరించారు. గుంటూరు నగరం 6వ వార్డు పరిధిలో గుంటూరు వారి తోట 0 లైన్ లో 66 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమత మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ముందుందని అన్నారు. గత వైసీపీ పాలనలో పథకాల పేరుతో పప్పులు బెల్లాలుగా డబ్బులు పంచారని కానీ అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నగరంలో 8 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటాం, ప్రజలు సమస్యలు మా సమస్యలుగా భావించి వాటిని పరిష్కార దిశగా పయనిస్తామని ఆయన తెలియజేశారు. నమస్కారం. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూలలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతూ ఓవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి అనంతపురం జిల్లాకు వేలాది కోట్ల రూపాయలు, కర్నూలు జిల్లాలో IT పార్కులతో సహా వేలాది పెట్టుబడులు, లక్షలాది పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున, అంటే ప్రతిరోజు కూడా ఏదైతే గుంటూరు జిల్లా, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ,
ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలతో పాటు ఏదైతే హాస్పిటల్స్ ఏరియాకు ఉన్నటువంటి గుంటూరు వారితోట ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు వారితోటలో పూర్తిగా డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమం 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు 3 అడ్డు రోడ్లు కలిపి దాదాపు 66 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఎక్కడ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులని కష్టాలని కనుక్కోవడం, వారికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే ధ్యేయంగా ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం. కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటా ఉన్నారు. ప్రజా సమస్యలను కనుక్కుంటా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన ఒకటి చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలు ఇప్పటికైనా ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉండి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ముందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పెట్టుబడులు మరి దేశంలో ఎక్కడ చూసినా కానీ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడైనా కానీ పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున అభివృద్ధి పరంపర నడుస్తూ ఉంది. పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి. అలానే స్థానిక సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి గత ప్రభుత్వం ఈ రోజున నజీర్ అహ్మద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 66.5 లక్షల రూపాయలు డ్రైనేజీ 1వ లైన్ నుంచి 6వ లైన్ దాకా మరి 3 అడ్డు రోడ్లతో సహా కలిపి మరి 66.5 లక్ష మరి గవర్నమెంట్ వచ్చినటువంటి అనతి కాలంలోనే 7 నెలల్లోనే చాలా పనులు చేస్తూ ఉన్నారు. అట్లానే 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా అన్నిటి కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఏరియా మొత్తాన్ని కూడా ఇప్పుడు అభివృద్ధి పథంలోకి లోకల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అట్లానే మన 6వ వార్డు అయినటువంటి సమతా గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. అలానే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గుంటూరు పరిధిలో ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పరుగులెడుతూ ఉన్నాయి. అన్నింటిని కూడా ప్రజలందరూ కూడా చూసి ఇట్లా గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలి, నాయకులు అంటే ఎలా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఉన్నదే ఇదే. దీనికి మనందరం కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా వాటిలో గుంటూరు వారి తోటలో 0 లైన్ కానుంచి 8వ లైన్ వరకు కూడా డ్రైన్ అనేది పెట్టడం జరిగింది. అంతేకాకుండా 4, 5, 6 లైన్లో కూడా అడ్డ రోడ్లలో కూడా డ్రైన్స్ అనేది నిర్మాణం చేస్తున్నాం. మేము గత గవర్నమెంట్ నుంచి కూడా మేము వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పథకాల గురించి కానీ వీటి గురించి కానీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా ఇళ్లలో వాళ్ళు కూడా అందరూ ఒకటే అడుగుతున్నారు, మాకు పథకాలు వద్దమ్మా, మాకు డ్రైన్స్ కట్టించండి. ఇవన్నీ పూడిపోవటం వలన వర్షాలు పడినప్పుడు డ్రైన్లో వాటర్ అంతా బయటకు వచ్చి మాకు క్లీన్ చేసుకోలేకపోతున్నాం అనేసి అడగటం జరిగింది. ఈరోజు ఇక్కడ దగ్గర గుంటూరు వారి తోట వరకు 66.5 లక్షలతో ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డేగల ప్రభాకర్ మన చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇంతేకాకుండా కొత్తపేటలో కూడా ఎంపీ గ్రాంట్స్లో 2-3 సంవత్సరాల కిందట శాంక్షన్ అయినాయి. మాకు టీడీపీ కార్పొరేట్లకి అప్పుడు గ్రాంట్స్ ఇవ్వట్లేదని మేము గల్లా జయదేవ్ గారిని అడిగితే మాకు అమౌంట్లు ఇచ్చారు. దాని మీద సోమవారి వీధిలో కూడా మేము పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్నా కానీ కాంట్రాక్ట్ వేశారు, అయినా కానీ దాన్ని నిలిపేశారు. ఇప్పుడు దానికి కూడా మేము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించుకుంటున్నాము. అంతేకాకుండా రైల్వే స్టేషన్ రోడ్లో కూడా 2 సైడ్స్ డ్రైన్స్ అది కూడా పెట్టడం జరిగింది. అవి కూడా ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి డ్రైన్స్ ఇటుకలతో కట్టారు. దాని మీద కూడా నేను ఎన్నోసార్లు పెట్టడం జరిగింది, కానీ మాకు ఎటువంటి శాంక్షన్ జరగలేదు. ఇప్పుడు దగ్గర 1,70 లక్షలతో వర్కులు అనేది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డ్రైన్స్కి కొబ్బరికాయ కొట్టించడం జరుగుతుంది. ఒక కొబ్బరికాయ కొట్టి వదిలేయటమే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా కడుతున్నారు కాంట్రాక్టులు, ఇసుక కానీ శాండ్ కానీ ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ కానీ ఎంత మెజర్మెంట్స్ వేస్తున్నారు, ఎంత క్వాలిటీగా కడుతున్నారు. ఏదైనా వర్క్ జరిగితే అది దగ్గర 25-30 ఏళ్ళ దాకా చెక్కు చెదరకుండా కూడా చూస్తున్నాము. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని వర్కులు చేస్తున్న 2-3 నెలలకే డ్యామేజ్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా మా వార్డులో అన్ని గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా కూడా ఒక కార్పొరేటర్గా కూడా పర్యవేక్షిస్తూ న్యాయవాది ప్రకాష్ రావుపై దాడికి పాల్పడిన పొన్నూరు ఎస్ఐ శ్రీహరిని తక్షణమే సస్పెండ్ చేయాలని గుంటూరు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ఎస్ఐ శ్రీహరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు బార్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు శాంతకుమార్ వై కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని సంరక్షించాల్సిన పోలీస్ అధికారి న్యాయవాదిపై దాడికి పాల్పడటం దారుణమని ఆక్షేపించారు. ఈ విషయంలో సదరు న్యాయవాదికే న్యాయ
న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఐ శ్రీహరిని విధుల నుంచి తొలగించాలని, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హోదాలో కూడా పనిచేస్తూ ఉంటారు. అందుచేత గుంటూరు న్యాయవాదుల సంఘం తరఫున ఈ రోజున ఒక మెమరాండం పొన్నూరు న్యాయవాది ప్రకాష్ రావు మీద జరిగినటువంటి పోలీసు కస్టోడియల్ టార్చర్ అంటారు. అంటే పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు చేసేటటువంటి హింసని కస్టోడియల్ టార్చర్ అంటారు. ఇది కస్టోడియల్ టార్చర్గా కూడా ఈ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది. అలా చేయకపోగా మరి పోలీసు ఉన్నతాధికారులు మా పోలీస్ ఆఫీసర్లు మేము సంరక్షించుకుంటామంటే మరి చట్టాన్ని సంరక్షించేది ఎవరు? పోలీసు ఉన్నదే లా అండ్ ఆర్డర్, చట్టాన్ని సంరక్షించాలి. చట్టాన్ని సంరక్షించవలసిన పోలీసులు పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తూ ఉంటే, కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఉంటే, న్యాయవాదులకే టార్చర్ చేస్తే ఇక న్యాయవాదులు సామాన్యమైన ప్రజల హక్కుల్ని ఏమి కాపాడుతారు? ఇవాళ న్యాయవాదులు చేసే ఆందోళన కేవలం న్యాయవాదుల కోసం మాత్రమే కాదని మనం చేస్తూ ఉన్నారు. ఇది దేశంలో కానీ జిల్లాలో కానీ జరిగేటటువంటి పోలీసు అట్రాసిటీస్కి వ్యతిరేకంగా ప్రజలకు రక్షణ కల్పించాలన్న లక్ష్యం కూడా న్యాయవాదులు చేసే ఆందోళనలో ఉన్నదని ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ మాటకొస్తే జర్నలిస్టు మీద కూడా దాడి జరిగిన సందర్భాలు లేకపోతే అందరికీ తెలుసు. కనుక ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు పోలీస్ ఆఫీసర్లందరినీ కలవడం జరిగింది. న్యాయం జరగలేదు కనుక జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే మా శాంతకుమార్ గారు చెప్పినట్టుగా అవసరమైతే ఈ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళని సస్పెన్షన్లో పెట్టి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ అంటే ఏమిటి? వాళ్ళ డ్యూటీలో ఉంటూ చేసే ఎంక్వైరీ నాటకం, ఒక పెద్ద బూటకం. డ్యూటీలో ఉంచి ఎంక్వైరీ చేయడం కాదు, డ్యూటీలో సస్పెండ్ చేసి అధికారంలో ఉన్నవాడు తన సాక్షులను తారుమారు చేయకుండా ఏర్పాటు చేసి ఎంక్వైరీ జరపాలి. అంత కాకుండా డ్యూటీలోనే ఉంచి ఎంక్వైరీ జరిపితే ఏదో వీఆర్ని అదరించేది మనకు తెలియదు. ఆ వీఆర్లు ఏమిటో అంటే తెలుసు. కనుక సస్పెండ్ చేసి ఎంక్వైరీ జరిపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ 31వ తేదీన మేము పోలీస్ ఎస్పీ గారిని కలిసినప్పుడు మాకు ఒక కాగితం చూపించాడు, మేము ఎస్ఐని మేము వీఆర్లో పెట్టామని. కానీ 18 రోజుల తర్వాత నిన్న పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత వైఖరితోటి బయాస్డ్గా వ్యవహరిస్తున్నారనే దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఈ రోజున పొన్నూరు ఎస్ఐ శ్రీహరి అట్లాగే వారి మెన్ను పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీ ఫుటేజెస్ మొత్తాన్ని కూడా ట్యాంపర్ చేసి ఏదైతే సాక్ష్యాలు ప్రయత్నాల ప్రకాష్ రావుని కొట్టడాన్ని ప్రత్యక్షంగా కనపడే వీడియో ఫుటేజ్ ఉందో దాన్ని మొత్తం ట్యాంపర్ చేసి తప్పుడు వీడియోస్ని పబ్లిక్లోకి తీసుకొని వస్తున్నారు. ఇటువంటి వైఖరి ఎస్పీ గారి నేతృత్వంలో వారి కింద ఉన్నటువంటి పోలీసులందరూ కూడా పక్షపాత వైఖరితో ఉన్నారు. చట్టాన్ని వాళ్ళు అధికారంలో వాళ్ళ చేతుల్లో తీసుకొని సామాన్యమైన ప్రజలపైన, న్యాయవాదులపైన జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇటువంటిది కొనసాగటానికి వీల్లేదు. వీరిపైన మేము చర్యలు తీసుకునేంత. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ అధికారులను హెచ్చరించారు. ప్రజా సమస్యల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండి గుంటూరు నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగర కమిషనర్ కు విజ్ఞాత పత్రం అందజేశారు. ఆయా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని, ప్రస్తుతం సర్వీస్ పర్ఫెక్ట్ గా ఉండాలని తెగేసి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. ఆయన ఒక రోడ్డు కావాలి అని అడిగాడు, ఒక డ్రైన్ కావాలని అడిగాడు, డ్రైన్ బ్లాక్ అవుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ ఎగ్జామిన్ చేసి మీరు అక్కడ బాగా నీడ్ ఉందనుకుంటే మీరు ప్రపోజ్ చేయండి. బట్ రిపీటెడ్గా నాకు మళ్ళీ అదే పర్సన్ నా ఇష్యూ రిజాల్వ్ కాలేదని చెప్పకూడదు. ఫీల్డ్ స్టాఫ్ నేను చెప్తున్నా, మీరు నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తే మాత్రం ఊరుకోను. ప్రజా సమస్యల పట్ల మనము అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, ఎంక్రోచ్మెంట్ సంబంధించి మీరు ఏమాత్రం అలసత్వం వహించి లోకల్గా ఉన్న సర్కమ్స్టెన్స్ని బట్టి ఇది ఇట్లా ఉంది, వాళ్ళు వద్దన్నారు వీళ్ళు వద్దన్నారు అంటే మాత్రం ఊరుకోను. క్లియర్గా చెప్తున్నాను, నా దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్.
చట్ట ప్రకారం అది ఇల్లీగల్గా ఉందంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు లా. నేను వచ్చి ఫిజికల్గా చూసి అది తప్పు జరిగిందని నా దృష్టిలో నేను నిర్ధారణకు వస్తే మాత్రం చట్ట ప్రకారం నేనేం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాను మీ మీద, అందులో డౌటే లేదు. గతం ఎలా నడిచింది అనేది నాకు అక్కర్లా, ఇప్పుడు ఎలా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం అనేదే కావాలి. రిపీటెడ్గా రాకూడదు. రిపీటెడ్ నేను కలిశానండి, అప్లికేషన్ పెట్టాను, పట్టించుకోవట్లేదు, లేకపోతే రేపు వస్తున్నారు, మాపు వస్తాము అని చెప్తున్నారు. ఇట్లాంటి యాటిట్యూడ్ మానుకోండి దయచేసి. మనందరం కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి, క్వాలిటేటివ్ సర్వీస్ ఇవ్వాలి జనాలకి. అట్ ది సేమ్ టైము కొన్ని వాళ్ళై, ఇప్పుడు ఇందాక ఒక ఆయన వచ్చారు, నేనే పర్సనల్గా హియరింగ్ కండక్ట్ చేశాను, అది రిజాల్వ్ చేయలేం. ఇయర్స్ టుగెదర్ తిరిగినా రిజాల్వ్ చేయలేం. కానీ మనం ఒక ఎండార్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హియరింగ్ కండక్ట్ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ప్రాసెస్ చేయాలి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ పర్సన్ వచ్చేందుకు అలౌ చేయం. దయచేసి హెచ్ఓడీస్, ఫీల్డ్ స్టాఫ్, మినిస్టర్ స్టాఫ్ మీ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి ప్రతినిత్యం శ్రమించండి. తద్వారా కార్పొరేషన్కి మంచి పేరు వస్తుంది, జనాల్లో మంచి పేరు సంపాదించుకుంటాం, అట్లానే హైర్ అఫీషియల్స్ దృష్టిలో మంచి పేరు ఉంటుంది. అంతేగాని ఈ చెబితే వదిలేస్తే మాత్రం కుదరదు. మోదుగుల రుద్రారెడ్డి అనే వ్యక్తి వేధింపులు తాళలేక గుంటూరు నగరంలోని మల్లికార్జునపేటలో నివాసం ఉంటున్న కార్యంశెట్టి శ్రీదేవి ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేసిన కార్యంశెట్టి ఆనందరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం రుద్రారెడ్డి వద్ద 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 1.5 లక్షల పైగా అతనిని వడ్డీ రూపంలో చెల్లించామని, కానీ నాకు మొత్తం డబ్బులు ఇప్పుడే కావాలని ఒత్తిడి చేశారని అన్నారు. శారీరకంగా లొంగపరుచుకోవడానికి డబ్బులు ఎరవేసి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. లొంగని పక్షంలో నా డబ్బులు నాకు కావాలంటూ రుద్రారెడ్డి వారి అనుచరుల చేత అనేక మార్లు ఫోన్లు, అసభ్య పదజాలంతో దూషించి మానసికంగా ఆమెను కుంగదీశారని అన్నారు. రుద్రారెడ్డిని మర్రి మేరియమ్మ, దర్శి విజయ నిర్మల పెట్టిన వేధింపులు తట్టుకోలేక కార్యంశెట్టి శక్తి శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని అన్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నేను రియల్ ఎస్టేట్లో మీడియేటర్గా పనిచేస్తాను. మా మిస్సెస్ గారు నవంబర్ 4వ తారీఖున పురుగుల మందు దాకా చనిపోయారు. ఆ కేసు విషయమే అరణాలపేట స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అది జరుగుతుంది. ఈ ముద్దాయిలు కొంతమంది మా మిస్సెస్ చనిపోవడానికి కారణమైనటువంటి రుద్రారెడ్డి గారు, నిర్మలా గారు, వాళ్ళ అమ్మగారు మరియమ్మ గారు, వాళ్ళందరూ పేర్లు పెట్టి మా మిస్సెస్ గారు సూసైడ్ లెటర్ రాసి పురుగుల మంది దెబ్బ పక్కన పెట్టుకొని వీడియో కూడా తీసి చనిపోయారండి. ఆ విషయం మేము అన్నపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆధారాలను ఇచ్చేసాము వాళ్ళకి. అయినా కానీ ఆ కేసు విషయంలో మాకు వాళ్ళ మీద అరెస్ట్ చూపించలేదు ఇంతవరకు. 3 నెలలు అయినా కానీ 3 నెలలు అయింది ఇప్పటికీ చెల్లికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది అని చెప్తున్నారు. కానీ మాకు న్యాయం జరగలేదు. రేపు రండి వెళ్ళండి అని చెప్తున్నారు. మాకు న్యాయం జరగలేదు. ఆ ముద్దాయిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ఆధారాలతో ఎస్పీ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఏం జరిగింది? ఇల్లు చచ్చిపోయినా ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాం మేము గతంలో. ఈ వడ్డీలు కడతానే ఉన్నాం. ఈ మధ్యలో మా మిస్సెస్ గారు ఆ రెడ్డి గారు అనే వాళ్ళకి చిన్న డిస్ప్యూట్లకి గొడవ జరిగింది అక్కడ హైదరాబాద్లో, చిన్నగా ఆ పాటల విషయంలో. ఆ విషయంలో మనస్పర్ధలు తేడా వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ మీద సాడీలు చెప్పిందని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒకేసారి మా డబ్బులు మాకు కట్టు, మా మీద సాడీలు చెప్తున్నాను అని చెప్పని అందరు తిట్టి అందరూ ఒకేసారి తిట్టారు. ఇక ఆ విషయంలో తట్టుకోలేక ఈ అమ్మాయి అర్జెంటుగా డబ్బులు అయితే మేము కట్టలేము, కొంత టైం నన్ను అడిగితే కాదు అర్జెంట్ కట్టాలి, మా మీద నువ్వు సాడీలు చెప్తున్నావు అక్కడ అందరికీ, మేము డబ్బులు ఇచ్చి మీరు సాయం చేస్తే ఇట్లా చేస్తారు మమ్మల్ని అని చెప్పని, బ్లేమ్ చేస్తామని చెప్పని అనేసరికి బాగా ఒత్తిడికి గురయ్యి సూసైడ్ చేసుకున్నాను. పురుగుల మందు తాగి. ఎస్పీ గారిని కలవటానికి వచ్చాం సార్. ఇప్పుడు కలుస్తాం. జరిగి 3 నెలలు అయింది సార్. ఇంతవరకు ముద్దాయిల్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు. శెట్టి శ్రీదేవి అనే మహిళ గురించి మరి తను మరణించి నవంబర్ 4వ తారీఖు ఆత్మహత్య చేసుకొని ఉన్నప్పటికీ ఈ రోజు వరకు ఎవరిని తగిన బాధ్యులను అరెస్ట్ చేయకుండా ఉండటం అనేది మరి అంత దుస్థితి అనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. పోలీసులు నిర్లక్ష్యమా లేకపోతే ఏంటి ఇది అనేది తెలియట్లా. ఆమె ప్రత్యక్షంగా చనిపోతూ ఒక సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియో ఉంచినా కానీ ఆ వీడియో ఆధారం బట్టి వెంటనే సాక్షులను కానీ మరి ఎవరినైనా దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉండటం ఏంటి అనేది మరి మాకు ఒక $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ విధమైన దుస్థితి ఏ మహిళకి రాకూడదు. ఈ రోజు వరకు 3 నెలలైనా
ఫలానా వాళ్ళు కారణం అని తెలిసి కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండటం ఏంటి అనేది ఎంతగా ఆలోచించినా అర్థం కావట్లేదు. రుద్రారెడ్డి అనే వ్యక్తి మరి కారంశెట్టి శ్రీదేవిని ఎంతగానో వేధించి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆమెని మరణానికి గురైన వ్యక్తి. మరి ఆయన అదేవిధంగా ఆమె అక్క, ఆమె తల్లి ముగ్గురు మరి దీనిలో పాత్రదారులైనందున వారందరినీ తక్షణం పోలీసు వారు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వారిని వెంటనే మరి రిమాండ్కి తరలించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వీసీకే పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నేను. ఇది గనక జరగకపోతే మరి మహిళలతో ధర్నా రావాల్సి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.